ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయం 1-2 వచనములు. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ప్రభువైన యెహోవా తండ్రి అబ్రాము గారిని పిలిచి 99 ఏండ్లు వయసులో ఉన్నప్పుడు అబ్రాము గారిని అబ్రహాముగా మార్చాడు దేవుడు. అబ్రహాము గారు మనకి మూల పురుషుడు. మనందరి సంతానము కూడా అబ్రహాము గారి నుంచే వచ్చింది. మనం అందరం కూడా తరతరాలు వెనక్కి చూసుకుంటే అబ్రహాము గారే మన మూల పురుషుడు అవుతారు. ఆయన దేవుడు ఎంతగా అభివృద్ధి చేశారంటే ఈ భూమి అంతా కూడా ఆయన సంతానమై ఉంది. అంతగా దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. ఇంతగా ఆశీర్వదించడానికి గల కారణము అబ్రహాము గారి యొక్క విశ్వాసము. ఆయన దేవుని యందు విశ్వాసం కలిగి నీతిగాను నిజాయితీగాను నిందారహితుడుగాను దేవుని సన్నిధిలో ఆయన ఉన్నారు కాబట్టి దేవుడు ఆయన్ని ఎంతగా ఆశీర్వదించారు. లాస్ట్కి మనం ఒక క్రొత్త నిబంధనలో కూడా చూసినట్లయితే లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు లాజరు గారు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నారని బైబిల్లో రాసి ఉంది. అంటే చనిపోయిన వారు సహితము అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటారు. మనము కూడా అబ్రహాము వలె నీతిగా నిజాయితీగా విశ్వాసంగా నిందారహితంగా దేవుని సన్నిధిలో ఉంటే గనుక, అలా ప్రవర్తించినట్లయితే గనుక దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన ఆశీర్వాదము మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.